शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भुक्ता दुग्धं गीतामृतं महत्। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री गुरुभ्यो नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री माता पितृभ्यो नमः। ఈనాటి గీతాధ్యయనాన్ని మనము కంటిన్యూ చేద్దామండి. నిన్న మనం గీత ఉపనిషత్తుల సారమని తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే ఒక శిష్యుడు అడవిలో ప్రయాణిస్తూ వనవాటికలోని ఆశ్రమంలో గురుముఖం ద్వారా ఉపనిషత్తులను తెలుసుకుంటాడో అదేవిధంగా మన పోటీ మానవులం అర్జునుడు మనకి ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అర్జునుని ద్వారా కురుక్షేత్ర సంగ్రామంలో మనము ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత అమృతాన్ని సాక్షాత్తు భగవంతుని వాక్కు ద్వారా తెలుసుకోబోతున్నాము. మనిషి జీవితము పరిస్థితులకు పరిసరాలకు ఎప్పటికీ కూడా ప్రభావం కాకూడదు. ఎందుకంటే సహజంగా మనిషి అనేవాడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. కానీ ఆత్మని తెలుసుకోలేక తాను పరిస్థితులకు బాహ్య ప్రపంచానికి లోబడి అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కానీ ఈ భగవద్గీత సారాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారా దాన్ని మనం ఆచరించడం ద్వారా మానవుడు మాధవుడు అవుతాడు అని నిరూపించగలుగుతాడు. ఈ సంసార చక్రాన్ని నుంచి విడిపడి ఆత్మ సాక్షాత్కారాన్ని ఒసంగేది శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ముఖ్య ఉద్దేశము మనిషికి ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగజేయడమే. ఆత్మ సాక్షాత్కారం కలుగజేయడం అంటే ఏమిటండి అంటే భగవద్గీతను కేవలం పారాయణ చేసి కానీ అధ్యయనం చేసి కానీ వదిలివేయడం కాదు. అది మన నిత్య జీవితంలో దాన్ని మనము అనువదించుకొని దాని ప్రకారము మనము నడుచుకొని మన జీవితము ఈ మానవ జీవితాన్ని మనము ఎందుకు పొందామో దాని ముఖ్య ఉద్దేశమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటమే. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే విషయంలో సాధకుడైన వాడు భగవంతుని ఏ రూపంలో కొలవాలి? రూపంలో కొలవాలా లేక ఏ రూపం లేకుండా భగవంతుని పూజించాలా, ఏ రకంగా చేయాలి అనే ఒక సందిగ్ధము మానవునికి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే భగవంతుడు తానే స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఈ భగవద్గీతలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుజుడైన వాడు ఏ రకంగానైనా ఏ రూపంతోనైనా ఏ నామంతోనైనా ఏ ప్రకారంగా అయినా సేవిస్తున్నా ఆ భగవంతుడిని ఏ రూపంలో భగవంతుడిని సేవించినా అవన్నీ కూడా నాకే చెందుతాయి. కాబట్టి ఏ రూపంలో భగవంతుడిని మనుషుడు ధ్యానించినా
నేను ఆ సాధకుడిని అనుగ్రహిస్తాను అని భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మనే అర్జునునికి తెలియజేశాడు. కాబట్టి ఏ రూపంతో పూజించాలి, శివుడా, విష్ణువా, అమ్మవారా, కార్తికేయుడా, గణపత, ఈ రకమైనటువంటి అనుమానాలకి మనిషికి తావే లేదు. భగవన్నామము ఉచ్చరించడము, భగవంతుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించడము, నిష్కామ కర్మ చేయడము, ఇవి మాత్రమే మనిషికి ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడేవి. అంతేకాని మార్గాలు ఎన్నైనా గమ్యం ఒకటే అనే విషయాన్ని మనుషుడు తెలుసుకోవాలి. ఈ భగవద్గీత పరమ పావనమైనటువంటి గ్రంథరాజము. ఇది మనకి ముక్తి నొసిగేటువంటిది. ఈ గీత ఇంతకుముందు ఎందరినో తరింపచేసింది, ఇప్పటికీ ఎందరినో తరింపచేస్తుంది. యుగాలు మారినా, కాలాలు మారినా, దేశ కాలాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తరింపచేస్తుంది, మనలను కూడా తరింపచేస్తుంది. ఎంతోమంది చెదిరిన మనసు కలవారై ఆత్మహత్యకు పాల్పడాలి అనుకునేటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నవారు కూడా భగవద్గీత ద్వారా మోహాన్ని వదిలించుకొని జ్ఞానాన్ని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు. ఈ భగవద్గీత మనకి ఒక అమృత రాజం. ఈ భగవద్గీత గురించి కేవలం భారతదేశంలో వాళ్ళు మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఎందరో పాశ్చాత్యులు కూడా ఈ భగవద్గీతని ఎంతో గొప్పగా కొనియాడి భగవద్గీతని వారు అనుసరించి మంచి మార్గాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు. మరి వారే అలా ఉన్నప్పుడు మరి మన దేశంలో ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలైన గొప్ప గొప్ప గురువులు, సద్గురువులు వారందరూ కూడా భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని పొంది భాష్యాన్ని అందించి మనందరినీ తరింపజేసినటువంటి వారే. మనము అభిషేక సమయంలో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అనేటువంటి సంకల్పం చెప్తూ ఉంటాం. భగవద్గీత ఉద్దేశం మనం ఏమని చెప్పుకున్నాము? ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి మోక్షాన్ని ఇచ్చేది. మన సంకల్పం చేసేటప్పుడు కూడా చిట్ట చివర ధర్మము, అర్థము, కామం తర్వాత మోక్షము అంటే మోక్షాన్ని కోరుకుంటున్నాం అనే కదా సంకల్పం యొక్క ఉద్దేశము. ధర్మము, అర్థము, కామంతో మన సంకల్పం పూర్తి కాదు, అది కేవలం తాత్కాలికమైనది. చిట్ట చివర మనకి కావాల్సినది మోక్షము. భగవద్గీత మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని మనం తెలుసుకున్నాం కాబట్టి భగవద్గీత కూడా ఒక దైవ ఆరాధనే, భగవద్ ఆరాధనే. మనం ఏ వ్రతాలు, ఏ నోములో చేస్తేనే మనకి కలుగుతుందని, ఈ సంకల్పంతోనే మనం తరిస్తామని అనుకోనక్కర్లేదు. కేవలం భగవద్గీత పారాయణ, భగవద్గీత అధ్యయనము, భగవద్గీతని మనము నిత్య జీవితంలో అనుసరించడం ద్వారా మనము మోక్షానికి మనము అర్హులవుతాము. అర్హులైన వారము మన సాధనని ముందుకు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు భగవత్ సాక్షాత్కారానికి అన్ని విధాల అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. మనుశాస్త్రంలో కూడా, మనుస్మృతిలో కూడా ధర్మార్థ ఉచ్యతే శ్రేయః కామార్థౌ ధర్మ ఏవ చ అర్థ ఏవేహ వా శ్రేయః త్రివర్గ ఇతి తుస్థితిః అని చెప్పబడింది. అర్థధర్మములే శ్రేయమని కొందరు చెప్తారు. అర్థము, ధర్మము ఈ రెండే శ్రేయస్కరమని కొందరు చెప్తారు. అర్థ కామములే ఉత్తమమని
ఉత్తమమైన శ్రేయములని మరికొందరు చెప్తూ ఉంటారు. ధర్మం ఒక్కటే శ్రేయస్కరమని ఇంకొందరు చెప్తూ ఉంటారు. అర్థం ఒక్కటే శ్రేయస్కరమని మిగిలిన కొందరు చెబుతారు. కానీ ఈ త్రివర్గములు జీవితమునకు ఉత్తమ శ్రేయములు ఒసంగేవి. మన జీవితము ఉత్తమమైన మార్గంలో పోవాలి అని అంటే కేవలము ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ ఈ మూడే ఏ ఒక్కటి విడివిడిగా సరిపోవు. ధర్మము, అర్థము, కామము ఈ మూడు కలిసిన నాడే మోక్షానికి మనము, మోక్ష సాధనకి మనము అర్హులమవుతాము. కాబట్టి కామం అనేది ధర్మబద్ధమైనప్పుడు అది శ్రేయస్కరమే అవుతుంది. ధర్మబద్ధము కాని కామము మనకు వినాశనానికి దారితీస్తుంది, మన వినాశనానికి దారితీస్తుంది. సాక్షాత్తు భగవంతుడు ఏం చెప్పాడు? ధర్మబద్ధమైన కామాన్ని నేనే అని ఆయన విభూతి యోగంలో మనకి చెప్పాడు. విజ్ఞాన యోగంలో మనకి ఆయన చెప్పాడు ఏమని? ధర్మబద్ధమైన కామం, కోరిక ఉండాలి కానీ ఆ కోరిక ధర్మబద్ధమై ఉండాలి. ధర్మబద్ధం కాని కోరిక వినాశహేతువు అవుతుంది. ఈ విషయాన్ని భగవద్గీత మనకి ప్రమాణపూర్వకంగా మనకి చెప్తుంది. ఈ ధర్మ విరుద్ధము కాని కామము నేనే అయి ఉన్నానని భగవంతుడు చెప్తూ, ధర్మమునకు విరుద్ధం కాని అర్థకామాదులు భగవత్ విభూతులై ఉన్నాయని మనం గ్రహించాలి. భగవంతుడు ధర్మ విరుద్ధము కాని కామము నేనే అని అన్నాడు కాబట్టి విరుద్ధము కాని ధర్మము, కామము కూడా భగవత్ స్వరూపమే, అది కూడా భగవత్ విభూతియే అని మనము గ్రహించాలి. సత్వగుణ ప్రధానులైన లౌకికి జీవనమందు ధర్మార్థ కామములైన త్రివర్గములను పరిపక్వము నడుచుకొని అలౌకిక ఆనంద సామ్రాజ్యముకు మోక్షమును గ్రహించుటకు మానవుడు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? సత్వగుణము ప్రధానంగా ఉంచుకొని లౌకిక జీవనాన్ని గడుపుతూ ధర్మార్థ కామములైన త్రివర్గములను పరిపక్వము నడుచుకోవాలి. పరిపక్వము నడుచుకోవడం అంటే ఈ కామం దగ్గరే మనం ఆగిపోకుండా, అర్థము దగ్గరే ఆగిపోకుండా ఈ ధర్మ మార్గము ద్వారా అర్థాన్ని, కామాన్ని రెండు సాధించి మోక్షానికి మనము, మోక్ష మార్గానికి మనము సిద్ధమవ్వాలి. అప్పుడే ఈ సాధనకు సరి అయిన ఫలితం అనేది మనకి దక్కుతుంది. అయితే నేటి సమాజంలో ఇటువంటి ప్రవృత్తులు చాలా మటుకు అడుగంటిపోయినాయి. నేటి సమాజంలో అసుర ప్రవృత్తి ఎక్కువగా ఉంది. ఏదో రకంగా మనం సంపాదించాలి, ఏదో ఒక రకంగా అర్థాన్ని సంపాదించాలి, మనలో కలిగిన కోరికని ఏదో రకంగా తీర్చుకోవాలి. మనలో కలిగిన కోరికల్ని ధర్మంతో ముడిపెట్టకుండా ఏ మార్గం ద్వారా అయినా బై హుక్ ఆర్ క్రుక్ వీ హ్యావ్ టు ఎర్న్ అనేటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో ఇది తప్పక మారవలసినటువంటి స్థితి. ఎందుకంటే ధర్మము లేని అర్థము, కామము వ్యర్థములు. అది మోక్షానికి కాదు, వినాశనానికి హేతు అవుతుంది అన్న విషయము తిరిగి నేటి సమాజంలో యువతకి ఎక్కువగా మనము విస్తృతిపరచాలి. విస్తృతిపరిచినప్పుడే మనకి ధర్మం యొక్క విలువ, దాని ద్వారా సంపాదించిన అర్థకామాలకు విలువ, దాని తదుపరి మనము మోక్షానికి ఏ విధంగా సన్నద్ధులం కాగలుగుతాము. ఈనాటికి కాకపోయినా, ఈ జన్మకి కాకపోయినా ఏదో ఒక జన్మకి మనము మోక్షానికి అర్హులం అవుతాము అని ఉండాలంటే, ఆ స్థితి రావాలంటే మనం ఈనాటి నుంచే దానికి సరి అయిన బాటలు మనము భగవద్గీత గ్రంథాన్ని మనం ఆసరాగా తీసుకొని మనము ముందుకు సాగి తర్వాతి తరాల వారికి, యువతకి మనము
ఆదర్శంగా నిలవాలి. సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే ఎవరో కాదు, వ్యక్తులే. ఈ వ్యక్తుల సమూహమే సమాజం. ఈ వ్యక్తుల సమూహం మన ఇంటి నుంచి మనం బాగుపరుచుకుంటే, మన పిల్లల్ని మనం మంచి మార్గంలో మనం మొదలు పెడితే, ప్రతి ఇంటి నుంచి పిల్లలే ఈ రకంగా బాగుపడితే సమాజం అనేది ఆటోమేటిక్గా బాగుపడుతుంది. అంటే వ్యక్తుల సమూహమే సమాజం కాబట్టి సమాజాన్ని బాగు చేయాలి. మనల్ని మనం ముందు బాగు చేసుకొని మన పిల్లలకి మనం ఆ మార్గం ఏర్పరిచి వారి ద్వారా దీన్ని ఈ విస్తృతపరచడం అనేది జరిగిన నాడు భగవద్గీత ముఖ్య ఉద్దేశమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానం, భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానము మనలో ప్రబలంగా బలపడి సమాజ హితానికి కారణమవుతుంది. ఆ రకంగా కావాలని, అటువంటి మంచి రోజులు మరీ రావాలని మనము ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీహర్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.